ఒక దగ్గర 3 చెట్లు ఉన్నాయండి. మొట్టమొదటి చెట్టుకేమో నేను ప్రపంచం తిరగాలి అని కోరిక, రెండవ చెట్టుకేమో నాకు వజ్రాలు, డబ్బులు, మనులు, మాణిక్యాలు కావాలి అని కోరిక, మూడవ చెట్టుకేమో భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని కోరిక. కొన్ని రోజులకి 3 చెట్లని కొట్టేశారు, ఒక చెట్టుతో తెప్ప తయారు చేశారు. అది హాయిగా ఒక నది నుంచి ఇంకో నది తిరుగుతూ ఉంది, దాని కోరిక నెరవేరింది. రెండవ చెట్టుని ఏం చేశారు అని అంటే ఒక చిన్న నగలు పెట్టుకునే పెట్టెలా చేశారు, దాంట్లో ఒక జమీందారు గారి భార్య చక్కగా నగలు పెడుతుంది, దాని కోరిక తీరింది. మూడవ చెట్టుని ఒక అద్భుతమైన పూజా మందిరంగా చేశారు, అందులో భగవతార్చన జరుగుతుంది, అందరూ హాయిగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా అండి, ఒక తుఫాన్ లో ఈ తెప్ప మొత్తం కూడా పాడైపోయింది, దాన్ని పడేశారు పక్కకి. ఇంకొకసారి ఏమైంది అని అంటే ఈ జమీందారు ఇంట్లో దొంగలు పడి ఆ పెట్టెని కింద పడేసి ముక్కలు ముక్కలుగా చేసేసి దాంట్లో ఉండే బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మూడవ చెట్టు ఏదైతే పూజా మందిరంగా ఉందో తరతరాలుగా ఆ ఇంట్లో అలా భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక కోరికలు మాత్రమే శాశ్వతం, అవి శాశ్వత ఆనందాన్ని మనకిస్తాయి. హరే కృష్ణ.